థ్యాంక్ యూ రమేష్ గారు. ముందుగా నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ, విజయ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గారు, అరుణ గారు, జనరల్ సెక్రటరీగా రమేష్ గారు, ట్రెజరర్గా వైట్ల రమేష్ గారు, హరిప్రసాద్ గారు, బాపురావు గారు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. వారందరికీ నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. మీ నాయకత్వంలో ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు బాగా కృషి చేయాలని, అదేవిధంగా మీ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నన్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ మీట్ ద ప్రెస్కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులు రమేష్ గారు జూబ్లీ హిల్స్ గురించి ఎన్నిక సందర్భంగా మాట్లాడమన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ హిల్సే. మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఏళ్ల పాలన, దీని గురించి కూడా మాట్లాడమన్నారు. అఫ్ కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీ హిల్స్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు, 4 కోట్ల ప్రజల భవిష్యత్తు. 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి, గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట్ర భవిష్యత్తు మరికి ఒక కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి,
కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? నువ్వే చెప్పినావు దసరాకి 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు. మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇలా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1,900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ అధికారులు వెళ్ళి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి, నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు, నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరిదా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళీ మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే నీ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి?
దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్కి పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ బ్లాక్మెయిలర్కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్ని అబద్ధాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా, పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము. ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలేను. ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ని మంత్రి ఎందుకు చేయలే? ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు. కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్గా పోయి. 7 రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు? ఇవాళ సినీ కార్మికులను, ఆ రోజు సినిమా యాక్టర్లను జైళ్ళలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే? 2 ఏళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం, ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్ళకి ఎడవైనావు నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు. మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంటు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా? పీజేఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయాడు గుండాకి. ఇవాళ నువ్వు పీజేఆర్ మీద ప్రేమ వలకపోస్తున్నావు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతో ఒక్కనాడు 2 ఏళ్లలో మీరు పోలే. ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు, ఒకలేని కొగలు ఉరుకుతుండు. ఒక ఆయన పోయి దవాఖాన పెడతా అంటుండు, ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా అంటుండు, ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్త ఎత్తడానికి బండ్లు పెడతా అంటుండు, ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు. 2 ఏళ్ళు అడిగిపోయింది. దిస్ ఈజ్ ఆల్ డన్ బై బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది. నువ్వు మూసీ పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, మా శాసనసభ్యులు అందరం పోయి
బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్ షా కోట కానీ మూసి కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది, అడ్డుకున్నది, ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి, ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది. శాంతి భద్రతలకు కేర్ ఆఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం, కొత్త పోలీస్ వాహనాలు అందించాం. అదేవిధంగా సీసీ కెమెరాలు, వాహనాలు, స్టేషన్ అలవెన్స్లు, ట్రాఫిక్ అలవెన్సు, కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు, సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి, మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. నిన్ననో మొన్ననో మీరు అందరూ కూడా చూశారు, హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం, ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్, ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%, సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు. జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరియట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్, మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీందర్రావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు.
అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? ఏం విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్లో? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్లో? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్లో? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్లో? చెప్పుకోవడానికి ఏమీ లేదు. లిటరల్లీ యు ఆర్ బ్లాక్మెయిలింగ్. అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తాం, 9.5 ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం. ప్రజల కళ్ళ ముందుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, అద్భుతంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్. నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి. హైడ్రా పేరిట భయకంపం సృష్టిస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని, బస్తీ ప్రజల్ని. అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది, నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది. బీజేపీ ఏం పడుచుకోలే, 8 ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా. ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు, మెట్రో రైలుకు పర్మిషన్ రాదు. బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయదు. బీజేపీ ఇయ్యది, రేవంత్ రెడ్డి కొట్లాడాడు, ఇద్దరు ఒకటే. కానీ బీఆర్ఎస్ ఈరోజు 2 సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం. దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం. మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ ఘర్ కో జల్గా దేశం మొత్తము అమలైంది. మనం 1962 పెడితే దేశం మొత్తం 1962 అమలు జరిగింది. మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది. అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము. 6 గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్నాం. బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీ హిల్స్లో పంపాం. రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇవాళ కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇవాళ 2 సార్లు రైతు బంధు వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన వచ్చినాక 4 పంటలు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు ఎగ్గొట్టినవు, నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం 2 సార్లు రైతు బంధు వచ్చింది. మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, దాని సంగతి ఏందని గల్ల పట్టుకొని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు. యాసంగి ఎగ్గొట్టిండు, వానకాలం ఇస్తుండు. ఒక పంటకి ఇచ్చిండు, ఒక పంటకి ఎగ్గొట్టిండు. గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే, దవాఖానల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు, గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు, అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ఏ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడే ప్రయత్నం చేసింది. బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ? భార్యకు ఫ్రీ అన్నావు, భర్త టికెట్ 10 రూపాయలు బదులు 20 రూపాయలు చేసినావు, ఆడికాడికి అయిపోయాయి. దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్.
బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్, మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్, బస్తీ దవాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్, టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్. ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది. ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై, ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది. అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇవాళ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 చోట్ల ఓటు ఉంది జూబ్లీ హిల్స్లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇందులో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించది, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు. తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు ఓవైసీ గారిని, ఏ बीजेपी का बी टीम है अंटाడు. फिर तेलंगाना में कैसा बी टीम बना कांग्रेस का? बिहार में बीजेपी का बी टीम, तेलंगाना में कांग्रेस का बी टीम. एक ही पार्टी एक ही इलेक्शन में वहां बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता? कुछ गलती है. आप सब मिलके हैं, आप सब लोगों को మోసం చేస్తా ఉన్నారు మీరు అందరు కలిసి. ఈ విషయం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు. వై దెర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళే ధర్నాలు చేస్తారు. చట్టాలు పాస్ చేయాల్సింది మీరు, కానీ బీజేపీ ధర్నా చేస్తుంది, రోడ్ ఎక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఎవరి చెవులలో పూలు పెడుతుంది? ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు మీరు. బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు हमारे मुसलमानों का भी बेइज्जती करा. परसों वो इलेक्शन में कैंपेन में बात करते हुए कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपका इज्जत है, कांग्रेस नहीं है आप कुछ नहीं है అనేటువంటి మాట మాట్లాడిండు. हाउ कैन ही से कांग्रेस नहीं है तो आप कुछ नहीं है? कांग्रेस कब आया? मुसलमान कब से है? इनफैक्ट आजादी के लिए पहले लड़ा हुआ सो जमाते उलमा हिंद, कांग्रेस जब पैदा भी नहीं हुआ, जब जमाते उलमा हिंद ने आजादी के लिए लड़ा है तब कांग्रेस है भी नहीं, कांग्रेस का पैदाश भी नहीं हुआ. ये कैसा बोल सकता रेवंत रेड्डी? रेवंत रेड्डी ने आज मुसलमानों का बेइज्जती कर रहा. मैं रेवंत रेड्डी से डिमांड करना चाहता हूं, वो पूरे मुसलमानों से माफी मांगना चाहिए, बेशक से माफी मांगना चाहिए. आज मुसलमानों का आप बेइज्जती कर रहे हैं, ये आप ब्लैकमेल करने का कोशिश कर रहे मुसलमानों के साथ. आप क्या कर रहा मुसलमानों के लिए? 4,000 करोड़ रुपया बजट देते बोले, दिए क्या? 1,000 करोड़ रुपया नौजवान बच्चे के लिए देते बोले, 1 रुपया दिए क्या? इमाम मौसम का तनख्वाह बढ़ाते बोले, 1 रुपया बढ़ाए क्या?
तू करा क्या? कुछ नहीं करा 2 साल में। मुसलमानों के लिए आप करे तो कुछ भी नहीं है। कम से कम मिनिस्टर भी नहीं दिए थे। जुबली हिल्स में हार जा रहा बोल के, मुसलमान आपके खिलाफ हुआ बोल के, बीआरएस के प्रेशर से वो अजहरुद्दीन साहब को आप परसों 7 दिन पहले आप मिनिस्टर बनाए। अब लोग मालूम हो गए लोगों को आपका क्या है, आप क्या कर रहे, मुसलमानों को पूरा मालूम हो गए। जरूर आप लोगों को सबर सिखाएंगे। इधे रेवंत रेड्डी गारू గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు. ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు. ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు. మరి నువ్వు చేసేది ఏంటా రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు, గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇలా ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం ఉత్తదే అని చెప్పేసింది. ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు. అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుండు. ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్న ఎవరో చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు అన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీలు తీసుకున్నారు. ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపస్ వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యు, బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి. ఇవి నువ్వు ప్యాకెట్లు ఇస్తా, బుక్కులు గుంజుకుంటా అంటే ప్రలోభ పెట్టలేవు, బెదిరించి ఓట్లు పొందలేవు. మహిళలను నువ్వు మోసం చేసినావు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు రద్దు చేసినావు. ఈరోజు నువ్వు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఏమనంటే ఒక మాట అంటున్నారు, పైసలు లేవు. మరి నీకు మూసీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మూసీకి పర్సంటేజీలు కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మూసీ అభివృద్ధికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఉంటాయి. పేదవాడికి, మహిళలకు మహాలక్ష్మి ఇవ్వమంటే చేత కాదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవంటావు. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. వికలాంగుల పెన్షన్ పెంచుతాను ఇచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. కానీ 150,000 కోట్లు మూసీకి వస్తాయి. ఊరు లేదు, ఇల్లు లేదు, వాడ లేదు. 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రహదారేసి నీ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెడతావు. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? బీఆర్ఎస్ నేను చెప్తలేను,
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా? నువ్వు చేసింది ఏందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసింది ఏందో ఉంటే ఒక్కటి చెప్పు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. సో ఫైనల్గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములున్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీం. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే, మేము గ్యారంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుణపాఠం జరిగితే వాళ్ళ కన్నిప్పు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిదే బీఆర్ఎస్ యొక్క ఆశ. అందువల్ల మీరు లేదంటే మీరు ఒక్కటే ఆలోచించండి. బై ఛాన్స్ అన్డౌటెడ్లీ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ దిస్ ఎలక్షన్. మాకు ఏ సర్వే, యు టేక్ ఎనీ సర్వే, ఆల్ ద సర్వేస్ ఆర్ సేయింగ్ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్. ప్రజల మూడ్ అదే ఉంది. మేము ప్రజలకు దగ్గరికి ప్రచారానికి వెళ్తే కూడా మాకు వాళ్ళు ప్రజలు తంబు చూపిస్తున్నారు, వీఆర్ విత్ యూ అని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు అన్న వీడియో వద్దే, వీళ్ళు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ గుండాగాళ్ళు రాత్రి ఇంటికి వస్తున్నారు, మేము మీకే వేస్తున్నాం, జర ఫోటో తీయకుండా వీడియో తీయకుండా అంటున్నారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్లో. ఒకవైపు పోలీసులు, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, ఒకవైపు గుండాలు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలు దే ఆర్ క్లియర్, దెర్ ఈజ్ అ సైలెంట్ వేవ్. ఒక పెద్ద వేవ్ రాబోతుంది. ప్రజలు మా సర్వేల్లో ఇలా బీఆర్ఎస్కి 6%, 8% లీడ్ చూపిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. కొంత భయపడి వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులా, కాంగ్రెస్లు పంపిన గుండాల అర్థం కాక కొంతమంది దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. బీఆర్ఎస్ ఎవరి అంచనాలకు అందనంత పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మీరందరూ కూడా వికాసాన్ని గెలిపించండి. ఈ యొక్క అరాచకత్వాన్ని
ఈ యొక్క విధ్వంసాన్ని ఓడించండి. హైడ్రా ఆగాలన్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, ఈ అరాచకాలు ఆగాలన్నా మీరందరూ కూడా బీఆర్ఎస్ను గెలిపించాలని మీ అందరినీ ఈ ప్రెస్ క్లబ్ ద్వారా, ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. జూబ్లీస్ లిమిట్ కావాలని కోరింది ఎందుకంటే హరీష్ రావు గారి నుంచి ఈ ప్రమాదం పొంచి ఉందని. జూబ్లీస్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ కాంగ్రెస్ బంధం గురించి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. సమన్వయకర్తగా మొదటి క్వశ్చన్ నేను వేయాలనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ మీద విమర్శలు, కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు. మీ ఆరోపణలు చేసే ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత చేసిన ఆరోపణల మీద మీరు ముందు సమాధానం చెప్పాలని అంటున్నారు, జూబ్లీస్ ఎన్నికల్లో కానీ ఇతర వేదికల మీద కానీ. సో కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఏమి లేక ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూబ్లీస్ ఎన్నికల్లో మీరు ఏం చేశారో అభివృద్ధి గురించి చెప్పండి. ప్రజలకు మీరు 2 సంవత్సరాల్లో మీరు చేసిన 6 గ్యారెంటీల అమలు గురించి చర్చించండి. గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు కొండా సురేఖ గారి బిడ్డ ఏం మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. కొండా సురేఖ సతీమణి కేబినెట్ మంత్రి బిడ్డ ఏమని చెప్పింది, గన్ను రేవంత్ రెడ్డి పంపిండు, తుపాకీ రేవంత్ రెడ్డి పంపి భయపెట్టి వసూళ్లు చేయించిండు అని చెప్పింది. అమ్మ ఫైల్ మీద సంతకం పెడితే జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి ఫైల్ తెప్పించుకున్నాడు అని చెప్పింది. మరి దాని మీద రేవంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కదా, నీ క్యాబినెట్ మంత్రి బిడ్డనే నీ మీద ఆరోపణలు చేసింది, తుపాకీ నువ్వే పంపినావని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, యూ టెల్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఎస్, మహిళా జర్నలిస్ట్ నుంచి అవకాశం ఇద్దాం ముందు ఎవరికైనా ముందు. ఎస్, మైక్ ఇవ్వండి. ఉమక్ మైక్ ఇవ్వండి. మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. సార్, నా పేరు ఎన్నుమాదేవి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సార్, మా బీఆర్ఎస్లో చాలా కీలకంగా వర్క్ చేసిన మాగంటి గోపి గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి. అగర్ మాగంటి సునీత గెలుస్తే నిలదొక్కుంటుంది అంటారా? అక్కడున్న రాజకీయాలు కంపేర్ టు అదర్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అనేది చాలా టిపికల్. సో ఆ మాగంటి గోపి గారికే పార్టీల పరంగా చాలా ఇబ్బంది అయింది కదా. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? సిస్టర్, ఇప్పుడు గోపి గారు అద్భుతంగా పనిచేశాడు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు. కంటిన్యూస్గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన మేము ఇప్పుడు ప్రచారానికి వెళ్తుంటే చాలా బస్తీల్లో గోపన్న చాలా మంచోడు, మాకు చాలా సహాయం చేశాడని ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బస్తీల్లో గోపి గారి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో సునీత గారు తప్పకుండా బాగా పనిచేయగలుగుతారు. సునీత గారు ఒక సగటు మహిళగా, ఒక ఇంటి యజమానిరాలిగా మహిళల బాధలను, మహిళల మంచి కష్టాలను బాగా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆవిడ బాగా పనిచేస్తుంది. ఆవిడకు వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. తప్పకుండా ఒక మహిళగా తన ప్రయత్నం తాను చేయడంతో పాటు హోల్ పార్టీ విల్ బి విత్ అస్. ఎస్ సార్, రవికుమార్, నమస్తే తెలంగాణ. సార్, రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ వల్ల కూడా ఏది గూండా రాజ్యం ఇది అంటున్నారు. ప్రచారం ముగిసింది, 48 గంటలు ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు కలుస్తున్నారు. ఈరోజు 4:30కి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. మేము రిటర్న్గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని పంపాలని. ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న షేక్పేట్లో వహీద్ అని మా ముఖ్యమైన నాయకుడు, ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిగారి మీద, భార్య మీద కూడా మగ పోలీసులు రూడ్గా బిహేవ్ చేశారు. బెడ్రూమ్లోకి కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాత్రి ఎత్తుకుపోయారు. అంటే ఈ రకంగా ఇంత అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని, మన దేశంలో ఎక్కడ చూడం ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ మ్యామ్. నమస్కారం సార్, నా పేరు మర్యాద రామాదేవి, బిగ్ టీవీ నుండి. సార్, పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా గత 4 ఎన్నికల నుంచి కూడా 53% అనేది ఇప్పుడు దాటలేదు. అయితే ఈసారి చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి, పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరగబోతుందని. ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రమాదేవి గారు మంచి క్వశ్చన్. జనరల్గా మనం పాస్ట్ రికార్డ్ ఎప్పుడు చూసినా పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఇన్ జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉన్నప్పుడు, ప్రజలకు ప్రభుత్వం మీద కసి, ఈ ప్రభుత్వం పోవాలి అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో అదే జరగబోతుంది. ఐ థింక్ ఫస్ట్ టైం రికార్డ్ పోలింగ్ జూబ్లీ హిల్స్లో జరగబోతుంది. రికార్డు మెజార్టీతో మా అభ్యర్థి సునీత గెలవబోతుంది. సార్, నేను మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాటి మధ్యలో ఒక ఫెవికాల్ బాండ్ ఉందని చెప్తున్నారు. ఈ మధ్యలో సీఎం రోడ్ షోలో ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, కాళేశ్వరం సిబిఐ విచారణకి ఇచ్చినాము, నవంబర్ 11 లోపు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? 2 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దిస్ షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. ఎస్ రాహుల్ గారు. సార్, రాహుల్ ఫ్రమ్ ద వైర్. సార్, ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అరాచకాలు మితిమీరిపోయినాయని మీరు చెప్తున్నారు. 2023లో ఇదే పరిస్థితిలో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన అరాచకాల కంటే ఎక్కువ ఇవి. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లే ట్యాప్ అయినాయి. అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిపోర్ట్స్లోనే తేలింది సార్. సార్, రమేష్ రెడ్డి సార్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మీరు భావిస్తారు? నిన్ననే మా కేటీఆర్ గారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు కదా. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వం, మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పండి. నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ డిప్యూటీ బ్యూరో చీఫ్. గత ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి నిర్మించాలని మీరు ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రస్తుత ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి నిర్మిస్తాం, సుందిళ్లకు నీటిని తరలిస్తామని చెప్తున్నది సాధ్యం అవుతుందా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా మీ దాంట్లో 2 ఆన్సర్లు ఉన్నాయి. తమ్మిడిహట్టి దగ్గర 150లో కడతాము అంటున్నారు. 150 సరే, అది మహారాష్ట్ర ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సెకండరీ. ఒప్పుకున్నదని అనుకుందాం. 150 కట్టి కూడా తీసుకోగలిగిన నీళ్ళు ఎన్ని? 80 టీఎంసీ, 80 టీఎంసీలు మాత్రమే. మనము ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాడుతున్న నీళ్ళు ఎంత? 280 టీఎంసీ, 280 టీఎంసీలు. మరి 80 సరిపోతాయా? అప్పుడైనా కాళేశ్వరం కావాల్సిందే కదా. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటున్నారు? సుందిళ్ళ బ్యారేజ్కి తెస్తామంటున్నారు. నువ్వే ఏం చెప్తున్నావు? ఈ బ్యారేజీలన్నీ కూడా కూలిపోతాయి, ఇది టెక్నాలజీ బాగలేదు, ఇదంతా అవినీతి జరిగింది అంటున్నావు. మరి సుందిళ్ళ బ్యారేజ్కు నువ్వు నీళ్లు తెస్తున్నావు అంటే, వెన్ సుందిళ్ళ బ్యారేజ్ ఇంటాక్ట్, దెన్ అన్నారం ఉన్నట్టే, మేడిగడ్డ ఉన్నట్టే కదా. వాట్స్ ద ప్రాబ్లం? ఇదంతా నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. ఎప్పుడైతే సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు తెస్తున్నావు అంటే సుందిళ్ళ బ్యారేజ్ వాడతావు, సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన లిఫ్ట్ను వాడి ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తావు.
మరి సుందిల్ల బ్యారేజీ పనిచేసినప్పుడు, సుందిల్ల లిఫ్ట్ పనిచేసినప్పుడు అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తాయి కదా. 3 బ్యారేజీలు అదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టినాం కదా. దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ. దెన్ నువ్వు చేస్తున్నదంతా రాజకీయము, రాద్ధాంతం తప్ప నువ్వే సమాధానం చెప్తున్నావు. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఇస్ పర్ఫెక్ట్, ఇంటాక్ట్, దే ఆర్ యూస్ఫుల్. విత్ అ స్మాల్ రిపేర్ వీ కెన్ యూజ్ మేడిగడ్డ. కొద్దిపాటి డబ్బులతో చేసే అవకాశం ఉండగా కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్తో ఇప్పుడు మళ్ళీ 25,000 కోట్లు ఖర్చు పెట్టి సుంది లెక్క తెస్తున్నావు. వాట్ ఈస్ ద యూజ్? 25,000 కోట్లు పెడితే కూడా గదే 80 టీఎంసీలే వస్తాయి నీకు. ఆ 80 కూడా ఇప్పుడు ఆ 80తో పాటు ఇంకో 200 కలిపి 280 టీఎంసీలు మేడిగడ్డ నుంచి తీసుకోవచ్చు కదా. మరి 25,000 కోట్లు ఎందుకు దండగా చేస్తున్నావు? కాంట్రాక్ట్ల కోసం, పర్సెంటేజ్ల కోసం. థ్యాంక్ యూ. ఎస్ సార్, నా పేరు భుజందర్ సార్, మన తెలంగాణ రిపోర్టర్. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద ఒక బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్నే పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్లో కొత్త ఓట్లు నమోదైనాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి ఎలక్షన్లో అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుందా సార్? ఇంకో క్వశ్చన్ సార్, ఒకటి ఆన్సర్ చెప్పండి, ఒకటి చాలు. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు, రాహుల్ గాంధీ అంతకంటే లేడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓటు చోరీ గురించి మాట్లాడితే తెలంగాణ ఓటు చోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లున్నాయి, దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలనా వద్దా? ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు. థ్యాంక్ యూ. రెండో క్వశ్చన్ ఏంటి? ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్, ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసిందే, ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే, ఆ రిపోర్ట్ను చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినాం. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి 19,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఈ కాలేజీలో చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుతారు. నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. నువ్వు దాని చెల్లింపులు చేయను. నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి 7,000 కోట్లతో టెండర్ పిలిచినావు, దానికి పేమెంట్ ఇస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. నీకు 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మేము 10 ఏళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం 2,000 కోట్లు యావరేజ్ ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ 2,000 కోట్లు ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా ఇవ్వలే. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వెన్ బీఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు గివ్, వై నాట్ యూ? విజిలెన్స్ ఉన్న ఆ రోజు మేము ఎవరిని కడుపు మీద కొట్టలే, వెరిఫై చేసినాం, తప్పులుంటే సరి చేసుకోమన్నాం. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళని భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు? డబ్బులు ఇవి ఫస్ట్, నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో. డబ్బులు ఎందుకు ఇస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్? ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచిస్తారా? జూబ్లీ హిల్స్లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అడగరా ఎందుకు పోతలేవు బిడ్డ కాలేజ్ కంటే? రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అమ్మ, కాలేజ్ బంద్ పెట్టిండు అని అమ్మకు నాయనకు చెప్పాడా? పిల్లల చదువుల్ని ఇలా బేకారు చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఓటేస్తారా? ఎస్ యా, నా పేరు రాధా సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అమ్మ, సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది చూశారు, బ్లాక్మెయిల్ చేసింది చూసాము. సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద. కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో, ఫోటో మనం పేపర్లలో చూసాం. తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసిండు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది. సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది. మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా
ఈ బ్లాక్మెయిల్కు పాల్పడలే మేము. ఈ రకమైన పరిస్థితి మేము చేయలే ఏ రోజు కూడా. ఆడ కూడా మళ్ళీ ఒక జుమ్లా 20% టికెట్ ధర పెంచుతా అందులో మీకు ఇస్తా అన్నాడు. అది 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే? జూబ్లీహిల్స్లో ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తొచ్చిందా? ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే? నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింపజేసినావు తప్ప కార్మికులారా రండి మీ బాధ ఏందని ఎందుకు మాట్లాడలేదు? ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది. కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దట్. బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకే తిరిగా ఉంది. ఎస్. హలో సార్, అంజనా న్యూస్ మినిట్ నుంచి. సార్ నేను యూసుఫ్ కూడా రెహమత్ నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ వచ్చి బీఆర్ఎస్కి బాగానే సపోర్ట్ ఉంది, బట్ 1 పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్కి. కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే ఇప్పుడు అభితో హుకుమత్ మే కాంగ్రెస్ హే, అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్కి వేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. సో ఇప్పుడు పవర్లో లేనప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది, ఎంతవరకు యూస్ఫుల్గా ఉండగలుగుతుంది ఒక జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో? अब हुकूमत में कांग्रेस तो है, फिर कंटोनमेंट में क्या करे? कंटोनमेंट में जीत के 1.5 साल हो गए. कंटोन में बहुत कुछ वादा करे, 6000 घर बनाते बोले, स्टेडियम बनाते बोले, मिलिट्री लैंड में पट्टा देते बोले, कुछ भी नहीं करे ना. जीत के भी 1.5 साल हो गए. जाएंगे कंटोनमेंट में, बात करेंगे. कंटोनमेंट में रोड़ा पूरा पार्ट होल गिर गए, कोई स्ट्रीट लाइट आ रहा नहीं रात में. फिर क्या करे कंटोनमेंट में? कुछ नहीं करे. एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे, हम पकड़ के हम कांग्रेस को जोर से हम पूछ सकते. हम असेंबली में पूछेंगे, बाहर लड़ेंगे. देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे, जब तक 5 महीने से बस्ती दवाखाने में डॉक्टर का स्टाफ नर्स का तनख्वाह नहीं है, दवा नहीं था. जब बीआरएस जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे, सैलरी आ गया, दवा भी आ गया. तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था. जब बीआरएस एलबी नगर टिम्स जाके क्यों नहीं चल रहा 2 साल से बोले तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे, इंजीनियर्स भागना शुरू करे, हम करेंगे बोल के बोल रहे. तो बीआरएस का आवाज तेलंगाना को डेवलप कर सकता. ये जो गुंडागर्दी कर रहे, ये लोग जो हाइड्रा बोल के घरा गिरा रहे, बीआरएस जाके उसको रोक रहे, हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी. कल जुबली हिल्स बस्तियों में फिर हाइड्रा लगाएंगे ये लोग. जीते तो क्या बोलते? अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर तोड़ेंगे और घर को गिरा देंगे बोलते. हैदराबाद में एक घर बना है क्या रेवंत रेड्डी? 2 साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए. केसीआर साहब ने 1 लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर 1 रुपया दिए, लेकिन रेवंत रेड्डी ने 1 लाख घर गिरा दिया है. बनाए सो पार्टी बीआरएस है, गिराए सो पार्टी कांग्रेस है. अब कौन जीतना आप सोचो. ఎస్. సార్ కిరణ్ సార్, టీ న్యూస్. సార్ ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అది ఫుల్ లెవెల్ ట్యాంక్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడిగడ్డ మునిగిపోతుందని నిపుణులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దాని మీద? సేమ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్కు పేరు రావద్దు, బీఆర్ఎస్కు పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యతాయుతంగా పనిచేయాలి. సపోజ్ మేము వచ్చినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే 2 lakhsను 5 lakhsకు పెంచి వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. సో సమ్ స్కీమ్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ మారినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన విజ్ఞత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ విజ్ఞత లేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏదో ఒక రకంగా, ఇప్పుడు మిషన్ భగీరథ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. వీ హ్యావ్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ కంట్రీ. Country has learned from Telangana. Many state secretaries, ministers, all the way they came to Telangana, they saw the project and they seek the guidance. So ee roju mission bhagirath paristhiti endante మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేడు, దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చి దేశానికి రోల్ మోడల్గా నిలిచిన మిషన్ భగీరథను మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక 8 నెలలు 10 నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథలో నీళ్లు రావట్లేదు, ప్యూరిఫికేషన్ జరగడం లేదు, దాన్ని ఫెయిల్ చేస్తుండు. ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని?
అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు 4 ఏళ్ళు ఇచ్చినాం మేము దాన్ని 4 to 5 years రన్ చేసినాం సక్సెస్ఫుల్గా, ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం. నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను ఇప్పుడు ఇందాక చెప్పిన సుందిల్లా పనికి వస్తుందంటే మేడిగడ్డ పనికి రాదా మరి? సో అట్లా ఇంటెన్షనల్గా దెబ్బతీస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎస్ మిత్రమా. సార్ నా పేరు సవీన్, స్వతంత్ర టీవీ. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం చెప్పారు? అవునబ్బా, నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది. నిన్ను ఎవరు పెట్టమన్నారు? నీకు అంత విఘ్నత ఉంటే, నీకు అంత సోయి ఉంటే నువ్వు పెట్టకుండా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వెందుకు పెట్టినావు మరి ఇప్పుడు? షరీఫ్ సార్, షరీఫ్ సార్ V6 నుంచి. ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు, అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు, 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంత ఇన్హ్యూమన్గా ఉంటాయా ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఎస్, నేను సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్నీ చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని, బకాయి కార్డు కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలు 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు, మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం. ఎలక్షన్లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు మేము అడగకపోతే తప్పు, కానీ మేము అడిగితే తప్పు కాదు. యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతలో ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు. సో వీఆర్ ఆస్కింగ్, నువ్వు 100 రోజులు ఇస్తానో ఏమైందని అడుగుతున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు బైసాబ్? బీర్ ధరలు పెంచిండు, విస్కీ ధరలు పెంచిండు, రోడ్ ట్యాక్స్, మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండు, అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు, బస్ టికెట్ల ధరలు పెంచిండు, మెట్రో రైలు పెంచిండు. పెంచుడు దంచుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి నువ్వు ఏం చేసినావే రేవంత్ రెడ్డి? సూరజ్ సార్, నమస్తే. నా పేరు సూరజ్, టీ న్యూస్ నుంచి. అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్గా ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు.
దీన్ని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేసినారు, ఎన్నో స్కీమ్లు అమలు చేసినారు, ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోయినాయి. వాళ్ళు ఏం లేకుండానే 2,08,000 కోట్లు అప్పులు అయ్యాయి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పడిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు SOTR, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR ఇండియాలో టాప్. హైయెస్ట్ SOTR ఏ రాష్ట్రం సాధించిందంటే తెలంగాణ సాధించింది. బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కేసీఆర్ గారు ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, GST కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, మైనింగ్ కానీ ఆదాయం వృద్ధి రేటు దాదాపు 12% పైగా ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా, ఈ పర్సంటేజీలు, కమిషన్లు, పర్మిషన్లు ఆపడము, ఈ వీళ్ళు అవలంబించిన విధానాల వల్ల ఏమైంది? రెవెన్యూ పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రాధాన్యతలు మారాయి. ప్రజలకి ఏం కావాలో అది లేని ఫ్యూచర్ సిటీ అది. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు, వాడలేదు, దానికి 1,50,000 కోట్లు పెట్టానబట్టివి. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టానబట్టివి. అసలు ఉన్న స్కీము ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెడతావు, దళిత బంధు బంధు, గొర్రెల పథకం బంధు, చేపల పంపిణీ బంధు, బీసీ బంధు పథకం బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు అని ఉన్న పథకాలేమో బంధు పెట్టబట్టివి. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? అయితే పాత పథకాలు కొనసాగించు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. వీటికేమో డబ్బులు లేవంటావు. 1,00,00,000 కోట్లు పెట్టి ఆ పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీ దేనికి? అక్కడ నీ పర్సంటేజీలు వస్తాయో, నీ కమిషన్ల కోసమో, నీ మార్కు కోసమో, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వకుండా నీ కమిషన్ల కోసం నువ్వు ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు. ఒకటి, నీ విధానాల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 2, నీ ఆలోచన విధానం, నీ ప్రాధాన్యతల క్రమం తప్పుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సార్, సాయి సుమన్ టీవీ నుంచి. సార్, హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది ఎన్నికల్లో. అటు కాంగ్రెస్ నుంచి బతుకమ్మ చెరువు లాంటి మంచి కూడా జరిగింది హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అసలు హైడ్రా ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు హైడ్రా అనేది మంచికు అది పనిచేస్తుందా, చెడుకు పనిచేస్తుందా? మీ వర్షన్ ఏంటి? ప్రజలకు ఏం చెప్పదలుచు? సింపుల్ బాయ్ సాబ్, హైడ్రా వల్ల అందరికీ సమానంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి శిఖంలో ఉంటే ఎందుకో కూలగొట్టదు హైడ్రా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎందుకో కూలగొట్టరు. మంత్రి వివేక్ గారి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. హైడ్రా అంటే పేదోళ్ళ కోసమేనా? పెద్దోళ్ళకో నీతి, పేదోళ్ళకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పినా కదా, 11 ప్రాజెక్టులు, 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించిండు అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇండ్లే కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా? ఎవరు ఆ హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు, 50 గజాలు, 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు, నోట్బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇవ్వవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వవా? శనివారం, ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలిసో తెలవకో పేదలు ఇంత గుడి చేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ముంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దలకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబం దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరికీ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరుగురా. ఓకే మిత్రమా. సార్, మహేష్ వార్తా నుంచి. సార్, తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది, ముఖ్యంగా మునుగోడు తర్వాత. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. అంటే మీరు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, మంత్రులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇతర కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం కావచ్చు. ఈ సిస్టమ్ అనేది కరెక్టేనంటారా? మునుగోడు, జూబ్లీహిల్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. నిజానికి మేము ఎప్పుడు ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి, ఒక నాయకుడు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి వీడియో కాల్లో చూపించి, బిడ్డను కండుగా కప్పుకుంటావా, ఇల్లు గులగొట్టమంటావా అంటుండు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకపోయి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు. వ్యాపార సంస్థలకు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇప్పించి చేస్తున్నారు. మేము ఇట్లాంటి పని చేయలే. అభివృద్ధి చేసినాం, డెవలప్మెంట్ మీద ఓటు అడిగినాం, సంక్షేమం మీద ఓటు అడిగినాం తప్ప ఈ రకమైన బ్లాక్మెయిల్కి ఎప్పుడు బీఆర్ఎస్ పాల్పడలేదు, పాల్పడదు. ఎస్, లాస్ట్ క్వశ్చన్, మైక్ ఇక్కడ. సార్, నేను శ్రీనివాస్, గ్రేట్ తెలంగాణ నుంచి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు. కవిత గారు సైడ్ స్టెప్ వేశారు. కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు. మీరు యాసిటీస్గా బరువంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్గానే ఉన్నారు. వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బీఆర్ఎస్ యాజ్ సచ్ అండ్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హరీష్ యాజ్ సచ్? I answered this question more than 100 times. I think 100 times చెప్పుంటా నేను. మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నది కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. ఎస్, హరీష్ రావు గారు కంక్లూడ్ క్వశ్చన్. ఇది మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మేడం, కీలకం. చాలు కంక్లూడ్ క్వశ్చన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చాలాసార్లు చెప్పారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించిన బంధువులకు టికెట్ ఇవ్వడం, సానుభూతి ఓట్లు వద్దని ఒక్క సందర్భంలో మినాయిస్తే అసలు ఆ సానుభూతి ఓట్లు అవసరం లేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని కూడా గతంలో మీరు ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు కేవలం గోపీనాథ్ గారు చనిపోవడం మూలంగా ఆయన భార్యను గెలిపించాలని కోరుతున్నారా, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారా? గతంలో దుబ్బాకలో మా రామలింగారెడ్డి గారు చనిపోతే వారి సతీమణికి టికెట్ ఇచ్చాము, అయినా మేము అక్కడ ఓడిపోయాం. సరే, అప్పుడు కాంగ్రెస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నది. అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని పెద్ద ఎత్తున దుమారం లేపింది. ఇప్పుడేమో సరే వీళ్ళే ఎల్ఆర్ఎస్కు ముక్కు బిండి పైసలు వసూలు చేస్తుండ్రు. మళ్ళీ ఆ రోజు ఫ్రీ ఎల్ఆర్ఎస్ అన్నారు, ఇలా గెలిచినాకనేమో వసూలు చేస్తుండ్రు. ఇంకా అట్లా చెప్తే రేవంత్ రెడ్డి చాలా ఉంటాయి. అడ్వైజర్ల మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసిండు, ఇప్పటికీ అడ్వైజర్లు ఈయననే అపాయింట్ చేస్తుండు, 6 అడ్వైజర్లు అపాయింట్ చేసిండు. అప్పుడేమో అడ్వైజర్ల మీద హైకోర్టులో కేసు వేసిండు. దస్ కేస్ ఈస్ టుడే ఈజ్ ఆల్సో పెండింగ్ ఇన్ ద హైకోర్ట్, బట్ యాజ్ సీఎం ఈజ్ అపాయింటింగ్ అడ్వైజర్స్. సరే, మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్లో మేము కోరుతున్నది ఒకటే, మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులను చూసి గెలిపించండి ఒకటి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి. ముఖ్యంగా కాంగ్రెస్ అరాచకాలను, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పద్ధతిని చూసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తున్నారు. 4 కోట్ల మంది, ఈ 4 లక్షల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని చూస్తున్నారు. సో మీరిచ్చే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు కావడానికి దోహదపడుతుంది. రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి రావాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి. రాష్ట్రంలో అవ్వాతాతలకు 4000 పెన్షన్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి. మన పిల్లల చదువులు బాగుండాలి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి. అందువల్ల ఈ కాంగ్రెస్ అరాచకాలను, కాంగ్రెస్ యొక్క తప్పుడు విధానాలను మీ యొక్క తీర్పు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. మా మిత్రులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కొత్త కార్యవర్గానికి సంబంధించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కొత్త కార్యవర్గానికి హరీష్ రావు గారు చిన్న సన్మానం చేస్తారు. ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు